సో అంజలి గారు ఈ సినిమాలో అంటే ఇంకొక గీతాంజలి విశ్వరూపాన్ని ఏ విధంగా చూడబోతున్నారు? లైక్ మిమ్మల్ని లాస్ట్ టైం గీతాంజలిలో క్లైమాక్స్ లో బ్లూ కలర్ లో సో ఇందులో మీతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా యాడ్ అయ్యారు బ్లూ కలర్ లో. సో ఆ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఏంటి సార్? లేదు, మేము అందరికి యూనిఫామ్ లాగా తెచ్చుకుంటూ వెళ్దాం. సో అంటే మీకు మనుషులకి దయ్యాలకి డిఫరెన్స్ తెలియాలి కదా, స్కూల్ కి యూనిఫామ్. అలాగా మా దయ్యాలందరికీ మేము పర్సనల్ గా బ్లూ యూనిఫామ్ క్రియేట్ చేసుకున్నాం. సో వీళ్ళిద్దరికి ఏమైనా అంటుకుందా బ్లూ యూనిఫామ్ ఏమన్నా లేదా? లేదు, మాకు కలర్ అయిపోయిందని చెప్పి వాళ్ళిద్దరికి. కరెక్ట్. ఓకే, సో అది కొంచెం అంటే బ్లూని ఎందుకు చూస్ చేసుకోవాలి? నార్మల్ గా అయితే ఎక్కువ బ్లాక్ రెడ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారు దయ్యాలు ఎప్పుడున్నా? లేదు సార్, పెద్దగా పరిచయం మాకు బ్లూ లోనే కనిపించింది. మా బ్లూలో కనిపించింది. కరెక్ట్. ఓకే, నేను చూసాం, మీరు చూస్తే చెప్పండి, మారుస్తాం. మేము చూసాం బ్లూ పసుపుగా ఉంటది అంటే అప్పుడు మేము మారుస్తాం. కాకపోతే మేము చూసిన దయ్యాలన్నీ బ్లూగానే ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా కథే గీతాంజలి అనే కథే అన్ని సెట్ చేసుకుంటుంది అంటానికి ఉదాహరణ ఇది. అన్ని 10 ఏళ్ళు టైం తీసుకున్నా అన్ని వన్ లో గుర్తుందా క్లైమాక్స్ లో బ్లూ వాడాం మనం. అదే అన్నారు. బ్లూ వస్తుంది. సో అందుకని ఓ దెయ్యం అంటే బ్లూలో ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత బాడీ నీలంగా అవునా కదా, చనిపోయిన పల్స్ హార్ట్ రేట్ అయిపోయిన తర్వాత డార్క్ అవుతుంది, డార్క్ అవుతుంది, బ్లూ కూడా అవుతుంది. పేల్ గా అయిపోతారు అది అందుకని